అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతోంది. రైతులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రుణమాఫీని అమలు చేసి వారి కళ్ళల్లో సంతోషం నింపింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాగా ఇప్పుడు ఇండ్లు లేని నిరుపేదల కలను నిజం చేసే దిశగా సర్కార్ అడుగులు వేస్తోంది. అయితే ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద నిరుపేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చే ప్రక్రియపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. ఆగస్టులో ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతోందని, ఆగస్టులో తప్పనిసరిగా అందజేస్తామని పేర్కొన్నారు మంత్రి. ఆదివారం రోజున హైదరాబాద్లో నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్గా మువ్వా విజయబాబు బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమానికి మంత్రి పొంగులేటి హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. విజయబాబు రైతు నుంచి వచ్చిన నాయకుడని, ఆయన తన పదవికి న్యాయం చేస్తాడనే నమ్మకం ఉందన్నారు. రాష్ట్రంలోని రైతులకు నీరందించడంలో నీటిపారుదల అభివృద్ధి సంస్థకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఖమ్మం జిల్లా మంత్రులం అందరం కూడా అండగా ఉంటామని తెలిపారు. రైతులకు సంబంధించిన టీజీఐడీసీ సంస్థను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూనే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే కాకుండా అభివృద్ధిని కూడా అందజేస్తున్నామని తెలిపారు మంత్రి పొంగులేటి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 31,000 కోట్ల రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు కాగితాలకే అంకితం చేశారన్నారు. గత ప్రభుత్వం నీటిపారుదల ధరణి ద్వారా రైతుల పట్ల తప్పుడు నిర్ణయాలు తీసుకోగా తాము సరిచేస్తూ చట్ట సవరణలు తీసుకొస్తున్నామన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం అన్ని జిల్లాల్లో వరద పరిస్థితిని మంత్రి సమీక్షించారు. జిల్లా యంత్రాంగం సహాయక పునరావాస చర్యల్లో నిమగ్నమై ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు ఆయన. భారీ వర్షాలతో పాటు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటికే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో అక్కడి పరివాహక ప్రాంతాల ప్రజలకు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా రెస్క్యూ టీములు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు ఆయన. జిల్లాల్లో కలెక్టర్లతో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని, పోలీసులు తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు.